లగచర్ల గిరిజన రైతుల అరెస్టును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలు శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అరెస్టు చేసిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని గిరిజన నేతలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి కూతురు అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేదల భూములను లాక్కోవడం దారుణమని ఆందోళనకారులు అన్నారు. పేదల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని శాపనార్థాలు పెట్టారు. ధర్నాలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొండబ్గల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో మొన్న గిరిజన రైతుల మీద జరిగిన దాడి అరెస్టును ఖండిస్తూ ఇవాళ మా మండల్ కేంద్రంలో మా మండల్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, అదేవిధంగా మా గిరిజన నాయకులైన బుచ్చిరెడ్డి మరియు లింబాద్రి నాయక్ నారాయణ రెడ్డి గారు, ఇంకా మా సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన రైతుల మీద దాడులు, రైతుల భూమిని అక్రమంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడము కరెక్ట్ కాదు. లేని ఏడలో గిరిజన ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పటికైనా గ్రహించాలి, మన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం అంటే అదేదో గతంలో జరిగిన భూమి ప్రక్షాళన అనుకున్నారు. గతంలో జరిగిన ఎమర్జెన్సీ కూడా ఇందిరమ్మ గారే వేసారు కాబట్టి ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతి వర్గ ప్రజలు కూడా ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది.